హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన డిఎన్ఏ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. డిఎన్ఏ మూవీ. ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయింది. అథర్వ హీరోగా, నిమిషా సజయన్ హీరోయిన్గా యాక్ట్ చేశారు ఈ మూవీలో. డైరెక్టర్ చాలా మంచి స్టోరీతో, ఒక మంచి థ్రిల్లర్ లైన్తో ఈ మూవీని తెరకెక్కించారు. మూవీలో హీరోయిన్ బార్డర్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతూ ఉంటుంది. హీరో ఏమో ఒక లవ్ ఫెయిల్యూర్ అయ్యి తర్వాత తాగుబోతుగా మారి ఇంట్లో వాళ్ళకి ఇబ్బందిగా మారుతాడు. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు. పెళ్ళైన తర్వాత హ్యాపీగానే ఉంటారు. కానీ హీరోయిన్ డెలివరీ టైంకి తనకి బిడ్డ పుట్టాక గంటలో ఆ బిడ్డను మార్చేస్తారు. హీరోయిన్ తప్ప మిగిలిన ఎవరూ ఆ బిడ్డను గుర్తుపట్టరు. హీరోయిన్ మాత్రం ఆ బిడ్డ తన బిడ్డ కాదని ఖచ్చితంగా చెప్తుంది. అప్పుడు హీరో తన భార్య నమ్మకం నిలబెట్టడం కోసం ఏం చేశాడు, అసలు ఆ పిల్లల్ని మార్చడానికి గల కారణం ఏంటి, దాని వెనకాల దాగి ఉన్న మాఫియా ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. డైరెక్టర్ నెల్సన్ మంచి స్టోరీ లైన్ తీసుకున్నాడు. చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. మంచి క్యారెక్టర్స్ రాసుకుని దానికి తగ్గట్టుగా మంచి యాక్టర్స్ని తీసుకున్నాడు ఈ మూవీలో. మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసిన నిమిష క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉన్నాయి. ఆ షేడ్స్లో తను చేసే యాక్టింగ్ మనల్ని ఆకట్టుకుంటుంది. పెళ్లికి ముందు రీల్స్ చేసే సరదా పిల్లలాగా, పెళ్లి తర్వాత రెస్పాన్సిబుల్ వైఫ్గా, తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత తన బిడ్డను మిస్ అయిపోయినప్పుడు ఆ బిడ్డ ఏమైపోయిన బాధతో మనశ్శాంతి కోల్పోయిన అమ్మాయిలాగా చాలా బాగా నటించింది. ఇంకా మూవీలో హీరోగా అథర్వ ఓకే అనిపించాడు. అతనికి ఉన్నంతలో బాగానే చేశాడు. హీరో ఫ్రెండ్స్గా చేసిన వాళ్ళు, హీరోకి తల్లిదండ్రులుగా చేసిన వాళ్ళు చాలా బాగా చేశారు ఈ మూవీలో. ఇంకొక మంచి క్యారెక్టర్ ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ రోల్లో ఉన్న బాలాజీ గారు చేశారు. అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఈ మూవీలో. ఈ పోలీస్ పాత్ర సినిమాలో కథని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఈ మూవీలో ఇంటర్వెల్ షాట్ని డైరెక్టర్ చాలా ఎక్సలెంట్గా హ్యాండిల్ చేశాడు. ఆ సీన్స్ అన్నీ మనకి నచ్చుతాయి. ఈ మూవీలో విలన్గా హిందీ యాక్టర్ మొహమ్మద్ ప్లే చేశారు. ఆయన విలన్గా చేయడం ఇదే మొదటిసారి. డైరెక్టర్ విలన్ రోల్ పెద్దగా డిజైన్ చేసినట్టు అనిపించలేదు. పెద్ద పెద్ద సీన్సే ఉండవు విలన్కి ఈ మూవీలో. చాలా సాఫ్ట్గా ఉంటాడు, సింపుల్గా చచ్చిపోతాడు. అదొక్కటే మనకి ఈ మూవీలో కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది. ఈ మూవీని ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. అథర్వ అండ్ నిమిషా పేరు ఈ మూవీలో చాలా బాగా సెట్ అయ్యింది. ఈ మూవీలో సాంగ్స్ జస్ట్ ఓకేగా అనిపిస్తాయి, బట్ బీజిఎం మాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కొన్ని సీన్స్ని అయితే బీజిఎం సినిమాని నిలబెడుతుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా ఈ సినిమా క్లైమాక్స్ కూడా మనకి మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. థ్రిల్లర్స్ని బాగా చూసేవాళ్ళు, క్రైమ్ థ్రిల్లర్స్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ హీరోయిన్ క్యారెక్టర్. తన క్యారెక్టర్లో ఉన్న షేడ్స్ అన్ని తను చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసింది మూవీలో. సో ఈ మూవీ ఓవరాల్గా ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 3/5 భయ్యా. మీరు ఈ సినిమాని ఆల్రెడీ చూసినట్టయితే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇది గైస్ ఈరోజు ఈ మూవీ డిస్కషన్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.